ఏలూరులో చదువుకునే రోజుల్లో ఒక రోజున ఓ పోలీస్ కానిస్టేబుల్ నా రూమ్కి వచ్చాడు. కాలేజీకి వెళ్తున్నాను పేరు తప్ప ఇదే దర్శనం, ఇదే భారం, ఏడుపులు, ఉపవాసాలు, ప్రార్థనలు చేస్తూ ఉన్నాను. ఒక 3 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను. వచ్చి పోలీస్ ఆయన తలుపు కొట్టాడు. తలుపు తీసేపాటికి ఎదురుగుండా పోలీస్ ఆయన. ప్రాణం ఎట్లుంటుంది చెప్పండి? అయ్యో, కార్యాలు చేయమని ప్రార్థన చేస్తే లాఠీ పట్టుకొచ్చాడు. ఏందిరా నా ప్రార్థనలో ఈ కార్యం జరుగుతాయింది నాయన అని చెప్పేసి జఫనీ చేస్తుంటే నువ్వేనా అన్నాడా? నేనే సార్, మా ఎస్ఐ గారు రమ్మన్నారు. అయిందా అంటే సార్ నేను తర్వాత ఏంటి బయలుదేరు. అబ్బో ప్రభువా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. 7వ మాట పడిగాను, సైకిల్ వేసుకొని బయలుదేరాను. సీఏ గారి దగ్గర తీసుకెళ్ళాడు. సీఏ గారి దగ్గర తీసుకెళ్తే నాకు ఇంకా ఎస్ఐ గారు కూడా కదా ఇంకా పైన తండ్రి. అక్కడికి వెళ్ళిన తర్వాత గుమ్మంకాడు 3 పోలీసులు తడివేశారు నన్ను. ఓరి నాయన ఇదేందిరా అంటే లోపలికి వెళ్ళాలి. అమ్మ బాబా అది అయిపోయింది. గుమ్మంకాడికి వెళ్ళాక మళ్ళీ ఇంకొకటి తడివాడు. వరండాలో కుర్చీలు వేసుకొని కూర్చోమన్నారు. కొట్టే ముందు ఎంత మద్దతుగా కూర్చోబెట్టి కొడతారా అనుకుని కుర్చీలో కూర్చున్నాను. తీరా కూర్చున్న తర్వాత కాసేపటికి నా అనుమానం నిజమైపోయేటట్టుగా గల్లలుంగి కట్టుకొని టీషర్ట్ వేసుకొని పెద్ద మనిషి వచ్చాడు. చూస్తే సగం ప్రాణం అయిపోయింది నాకు. ఇప్పుడు ఆ గడియ సమీపించున్నదని యేసు ఎరిగి తల వచ్చి మొత్తం 25 తర్వాత వచ్చినాలే కనపడుతున్నాయి నాకు అన్నీ. లేచిలో పడి నమస్కారం సార్ అన్నాను. ఏమయ్యా నువ్వేనా చెప్పండి సార్. నేనే సార్. ఏడబెడతాడా రోడ్డు మీద పెడతామంటగా అన్నాడు. నేను అనుకున్నది కరెక్టే, నన్ను చెత్త కొడతా సార్ లోపలికి అన్నాడు. అయిపోయింది. అయ్యా లోపలికి వెళ్ళాక ఏమి లేదయ్యా మా అమ్మాయికి జ్వరం తగిలింది, 15 రోజుల నుంచి తగ్గట్లా, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళా టెస్టులు చేస్తే ఏమి లేదంటున్నారు, నువ్వు ప్రార్థనలు చేస్తున్నామంటగా చేస్తామని పిలిపించా అన్నాడు. ఏ రక్తమే జయం, ఎంత బలం వచ్చేసింది అనుకున్నారు. చేస్తాను సార్, ప్రార్థన చేస్తాను సార్. ఇదిగో చెయ్యి. ఆ పిల్ల అసలు మంచంలో కనపడతలే, బాగా అయిపోయింది, స్కెల్టన్ లాగా ఉంది. ఆ మంచం పక్కన మోకరించి తల మీద చేపెట్టి ప్రార్థన చేసి అప్పుడు దాకా ఒక టెన్షను భయము, ఇప్పుడు సంతోషం అన్నీ ఎక్కువైపోయి దుఃఖం వచ్చేస్తుంది. మొత్తం కలిసిపోయింది. దేవునికి స్తోత్రం. కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రభు ఒక అద్భుతం చెయ్యా. 3 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను, ఏదన్నా చెయ్యి ప్రభు అని. తలుపు తీస్తే పోలీసు వాడు వచ్చే ఉన్న సంతోషం అంతా ఆవిరి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రెట్టింపు వచ్చేసింది. ఇక అన్నీ కలిసిపోయి దుఃఖం ఆగట్లేదు. నువ్వేదో చేస్తున్నావు ప్రభు, కార్యం చెయ్యి ప్రభు, ఇప్పుడు నేను స్వస్థపరచు ప్రభు, బాగు చేయి ప్రభు, ఇప్పుడే ప్రభు అని గోల పెట్టి ప్రార్థన చేసి కొత్త చిన్నతనం, విశ్వాసం, ఆశ ఏదో జరగాలని ఏమండి ఆమేన్ అనే పడుకో 10-15 నిమిషాలు ప్రార్థన చేసేపటికి పిల్లలు వేసి కూర్చుంది. దేవునికి స్తోత్రం. అయితే ఇంత 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 పెరుగన్నం పెడతానికి వాళ్ళు 15 రోజులుగా అష్టకష్టాలు పడ్డారు. తింటల పిల్ల లేచి కూర్చొని మమ్మీ నాకు ఏదైనా పెట్టు, బాగా ఆకలిగా ఉన్నాను. ఇంకా వాళ్ళమ్మ పొలవమని ఏడిచేస్తుంది. వంటగదిలోకి వెళ్ళిపోయి ఇంత పెరుగన్నం కలిపిపోయి తినిపించేస్తుంది. దాదాపుకు ఆ మాత్రం గిన్నెడు అన్నం తింది ఆ పిల్ల. అంతలో పెద్ద మనిషి సిఐ గారు కళ్ళని నీళ్ళు పెట్టేసుకున్నాడు చిన్నపిల్లలాగా. ఇంకా ఆయన కంట్రోల్ అవ్వట్లేదు, తుడుచుకుంటా ఉన్నాడు పక్కన. ఆయన అంత పెద్ద మనిషి 2 చేతులు జోడించి చాలా థ్యాంక్స్ బాబు అంటే నాకు ఒకలాగా భయం వేస్తుంది. అయ్యో సార్ పర్లేదు సార్, దేవుని కృప, అయ్యో భలేవు సార్. ఆయన నేను అనే లోపే ఆ భార్య భర్తలు మోకరించేసి మా కోసం కూడా ప్రార్థన చేయబోమంటే నాకు భయం వేసేస్తుంది. ఆయన చెయ్యొత్తు మనిషి, ఆయన మోకరితే నుంచి మించుకు నాకు ఎక్కడ దాకా ఉన్నాడు మనిషి. నాకు జ్ఞాపకం వచ్చేస్తుంది, మా కోసం కూడా చెయ్యి బాబు ప్రార్థన అంటే. ఒక రేంజ్లో నాకు ఉనికి వచ్చేసింది. అయ్యా అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసాక కానిస్టేబుల్ పిలిచారు. మన జీపులో దింపంటే వద్దు సార్, నేను సైకిల్కి వెళ్ళిపోతాను సార్. పోలీస్ జీపులో తిప్పితే మర్యాద అనుకోరు మా వాళ్ళు, ఇంకో మర్యాద జరిగింది అనుకుంటారు. నీకు దండం పెడతారా? ఏం కాదులే ఒక కానిస్టేబుల్కి నా సైకిల్ ఇచ్చి పోలీస్ జీపులో సిఐ గారు కూర్చునే చోట ఎదురు నన్ను కూర్చోబెట్టి తీసుకొచ్చి నా రూమ్ దగ్గర దిగబెట్టి వెళ్ళిపోయారు. నేను మెట్లు దిగి 2 అడుగులు ఎగిరి లోపు నా సైకిల్ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. నాకు ఒక రోజంతా కూడా ఇదంతా కలగా పిచ్చిగా అనిపిస్తుంది. ఏం అర్థం కావట్లా. నేను చెప్పేది ఏంటంటే బిడ్డలారా, అది కాలేజ్ అయినా ఏమండి, అది సేవ అయినా, అది ఉద్యోగమైనా, అది వ్యాపారం అయినా, మన మనస్సులలో దేవుని మహిమపరచాలి.